విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మనకి అందుతున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి ఇంజన్లు మొరాయించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఫ్యూయల్ కట్ ఆఫ్ కావడంపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన వెనుక ఎటువంటి కుట్ర కోణం లేదు అంటున్నారు. వాతావరణ ప్రతికూలతలు కూడా లేవు అని చెప్తున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబి ఆ మేరకు రిపోర్ట్ ఇచ్చింది. ఏఐబి రిపోర్ట్ పై నో కామెంట్ అంటోంది ఎయిర్ ఇండియా. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే స్పందిస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదానికి కారణం ఇంజన్లు ఆగిపోవటమే అని, ఇందులో కుట్రకోణం ఏదీ లేదు అని తెలుస్తోంది. సకాలంలో 2 ఇంజన్లు పనిచేయకపోవడంతోనే విమానం కూలింది అని ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఘటనపై దర్యాప్తుకు సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి 15 పేజీల ప్రాథమిక నివేదికను సమర్పించింది. గత నెల 12న విమాన ప్రమాదం జరిగితే సరిగ్గా నెల రోజులకు ఏఏఐబి రిపోర్ట్ ఇచ్చింది. ఘటన జరగడానికి ముందేమైంది, ఇంజన్ స్వభావం ఎలా ఉంది, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలా అనేక అంశాలని లోతుగా పరీక్షించి ఈ నివేదికని రూపొందించింది ఏఏఐబి. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఫ్యూయల్ సప్లై ఆగిపోవడంతో 2 ఇంజన్లు పనిచేయటం మానేశాయి. ఎందుకు ఫ్యూయల్ కట్ ఆఫ్ చేశావు అని ఒక పైలట్ అడగగానే నేను కట్ ఆఫ్ చేయలేదు అని రెండో పైలట్ చెప్పాడు. కాక్పిట్ లో ఈ ఆడియో రికార్డులో వాయిస్ ఉంది. ఇంజన్లో పవర్ ని కోల్పోగానే ఆటోమేటిక్ గా హైడ్రాలిక్ పవర్ వచ్చేలా ర్యామ్ ఎయిర్ టర్బైన్ కనెక్ట్ అయ్యింది. దీనికి సంబంధించి ఫుటేజ్ కూడా ఏఐబి దగ్గర ఉంది. వెంటనే ఇంజన్లని రీస్టార్ట్ చేయడానికి పైలట్లు ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. ఇంజన్ 1 రికవర్ అయినా ఇంజన్ 2 మొరాయించడంతో 32 సెకండ్లలోనే విమానం కుప్పకూలిపోయింది. విమానంలో ఫ్యూయల్ క్లీన్ గానే ఉందని, ఎటువంటి కలుషిత పదార్థాలు లేవని రీఫ్యూయలింగ్ అథారిటీస్ ద్వారా తెలిసింది. ఆ సమయంలో ఏదైనా పక్షి ఎగిరిన దాఖలాలు కూడా లేవు. పైగా ఆకాశం క్లియర్ గా ఉంది. అంటే వాతావరణ సమస్యలు కూడా ఏమీ లేవు. రెక్కలు, గేర్ల ఏర్పాటు కూడా సురక్షితమైన టేకాఫ్ కి అనువుగానే ఉన్నాయి. విమానంలో మోతాదుకు మించి బరువులు కూడా ఏవీ లేవు. పైలట్లు ఇద్దరూ మంచి అనుభవజ్ఞులు. ప్రయాణ సమయానికి ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా పూర్తి ఆరోగ్యంతోనే వాళ్ళు ఉన్నారని ఏఐబి రిపోర్ట్ చెబుతోంది. కుట్రకోణానికి సంబంధించిన ఆధారం కూడా ఏది లభించలేదని కూడా తెలిసింది. నివేదికపై స్పందించింది ఎయిర్ ఇండియా. ప్రస్తుతానికి ఏమీ చెప్పలేను, పూర్తి స్థాయి దర్యాప్తు వచ్చేంత వరకు ఆగాల్సిందే అని ఎయిర్ ఇండియా ప్రకటించింది.